ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. రాష్ట్రంలో గంజాయి మాఫియా రెచ్చిపోతుంది. పోలీసులు, ఉన్నతాధికారులు, ప్రభుత్వ అధికారులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నప్పటికీ గంజాయి అమ్మకందారులు తమ రూటును మార్చి విక్రయాలు సాగిస్తున్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో గంజాయి విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. ఈటీ గ్రామంలోని పాన్ షాప్లో ఎవరికి ఎక్కడ ఎలాంటి అనుమానం రాకుండా ఆయుర్వేదం రూపంలో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నారు. పాన్లు, సిగరెట్లతో పాటు చిన్న గంజాయి ప్యాకెట్లు కూడా నిర్వాహకుడు విక్రయిస్తున్నాడు. అక్కడ క్వారీలు, గ్రానైట్ కర్మాగారాల్లో పనిచేసే కూలీలకు, కార్మికులకు గంజాయి చాక్లెట్లు అమ్మి డబ్బులు సంపాదిస్తున్నాడు. దీనిపై స్థానిక పోలీసులు పక్కా సమాచారం అందుకున్నారు. ఈ క్రమంలో ఆకస్మిక దాడులు నిర్వహించి గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక్క చాక్లెట్లో దాదాపు 14% గంజాయి ఉంటున్నట్లు తేలడంతో ఒరిస్సా నివాసి అయిన ఉదయనాథ్ మాలిక్ అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద 175 గ్రాముల గంజాయి మరియు 400 చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ దాదాపు 10,000 రూపాయలని పల్నాడు ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె మణికంఠ తెలిపారు. ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మా డైరెక్టర్ గారు, కమిషనర్ సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్, అలాగే మా ఉన్నతాధికారులు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం గాంజా మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు మన నర్సరావుపేట స్టేషన్ లిమిట్స్ లో ఒక గాంజా ముద్దాయిని మనం పట్టుకోవడం జరిగింది. అతను నేటివ్ ఆఫ్ ఒరిస్సా నుంచి వచ్చిన పర్సన్, పూరి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన అతను ఇక్కడ ఒక చిన్న బడ్డీ కొట్టు రన్ చేస్తున్నాడు. మన ఈటీ విలేజ్ ఆఫ్ నర్సరావుపేట దగ్గర ఒక చిన్న బడ్డీ కొట్టు రన్ చేస్తున్నాడు. అతను బడ్డీ కొట్టులో పాన్, సిగరెట్స్ తో పాటు ఈ గాంజా చిన్న చిన్న ప్యాకెట్స్ కింద, అంటే ఒక 10 గ్రామ్స్ ప్యాకెట్స్ కింద సేల్ చేయడం, అలాగే ఈ చాక్లెట్స్, గాంజా చాక్లెట్స్ కూడా ఒక్కొక్క స్మాల్ ప్యాకెట్ 200 రూపీస్ కి, అంటే ఒక 10 గ్రామ్స్ గాంజా ప్యాకెట్ 200 రూపీస్ కి అమ్ముతున్నాడు. అలాగే యాజ్ వెల్ as చాక్లెట్స్ కూడా 10 రూపీస్ మార్జిన్ లో అమ్ముతున్నారు. లేదా ఎక్కడైనా ఉన్నదని కానీ, ఇట్లాంటి చాక్లెట్స్ రూపంలో కానీ, లిక్విడ్ గాంజా రూపంలో కానీ అమ్ముతున్నారని అన్న ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు మా దృష్టికి తీసుకొస్తే మేము ఖచ్చితంగా రైడ్ చేసి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.